భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పూసుగుప్ప గ్రామంలో ఇద్దరు వ్యక్తులను మద్యం మత్తులో ఓ వ్యక్తి కత్తితో పొడిచాడు. పండా కృష్ణమూర్తి అనే వ్యక్తి ఉన్మాదంతో మద్యం మత్తులో ఆటో బైక్ ఎదురుగా వచ్చి వెళ్ళిపోయాడు. అలా ఎందుకు వేగంగా అడ్డంగా వస్తావు అని సోయం వినోద్ కుమార్ మరో వ్యక్తి తాటి భూపతిరాజును నిలదీయడంతో షాపులేని కత్తితో ఇద్దరిపై గాయపరిచాడు. ఇక గాయపడిన ఇద్దరిని స్థానికులు వెంటనే చర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. కత్తితో పొడిచిన కృష్ణమూర్తి పరారీలో ఉన్నట్లు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ఆగిపోయేసరికి ఆయన ఆటో వేసుకొని వస్తున్నాం. నేను ఇంటికి వెళ్తుండగా సడన్ గా మా బండ్ల దగ్గర ఆటో తీసుకొచ్చేసాడు. గుద్దేవాడు. రోడ్ వెళ్ళి కిందికి వెళ్ళిపోయాడు. ఆగలేదు, కూర్చున్నాం. చర్లకు వచ్చేసాడు. సరే మేము ఇంటికి వెళ్ళేసరికి కొట్టు దగ్గర కూర్చొని ఎంట్రెన్స్ తాగేసి అందులోకి వచ్చాడు. ఆయనకు షాప్ ఉంది. మరి ఇట్లా ఎందుకు వచ్చినా ర్యాష్గా నాకు నేను దిగిపోయేసరికి సరిపోయింది, లేకపోతే మళ్ళీ తొక్కిద్దు కదా అనేసి అడిగాడు. అది అట్లా అడుగుతున్నాం. వాళ్ళ అబ్బాయి చర్లకు వచ్చి వెళ్తాంటే మార్గ మధ్యంలో ఊరి దగ్గరలో ఆటో వచ్చి స్పీడ్కి పెట్టడం వల్ల మోటార్ సైకిల్ కింద పడ్డం వల్ల ఆయన ఎందుకు స్పీడ్కి వచ్చి అది తలగరాని చోట మాకు దెబ్బలు తగులుతాయి కదా అని వీళ్ళిద్దరు పోయి వాళ్ళ ఇంటికాడ అడగడం వల్ల ఎందుకు అడిగావని, ఎందుకు అట్లా తెచ్చావని అడుగుతా అంటే ఇట్లా డిస్కషన్లో ఆయన కత్తి తీసి ఇద్దరిని ఆయనను పొడుస్తాను అయినట్టు ఈయన ఇద్దరు